పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో 22 మంది పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో ఒక కల్నల్, 2 మేజర్ స్థాయి ఆర్మీ అధికారులు ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. పాక్ జాతీయ జెండాతో అలంకరించిన సైనికుల శవపేటికలకు ముజఫరాబాద్లో సైనిక లాంఛనాలతో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్లో నిన్న హెలికాప్టర్ కూలిపోగా ప్రాథమిక విచారణల భాగంగా సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇటీవలే నిషేధానికి గురైన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ర్యాలీకి పిలుపునివ్వగా భద్రతా విధులు నిర్వహించడానికి హెలికాప్టర్లో సైనికులు ప్రయాణించినట్లు తెలిపారు. అయితే ఈ నిరసనలకు హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.